అమ్మ మరి ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నాయి. ఈ దసరా నవరాత్రుల్ని మరి ఏ రోజు ప్రారంభం చేసుకోవచ్చు? ఆ తర్వాత మరి అమ్మవారికి సమర్పించే పూజా విధి విధానాలు ఎలా ఉంటాయి? అదే విధంగా అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలంటారు? చాలా మంచి ప్రశ్న. దసరా అనేది మనకి ఇప్పుడు భాద్రపద మాసం వెళ్ళిపోయింది, అమావాస్య వెళ్ళిపోయింది రానే తెల్లారి పాడ్యమి తిథి మొదలవుతుంది కదా. పాడ్యమి రోజు నుంచే మనం అమ్మవారిని కొలుచుకోవటం ప్రారంభిస్తాం. పాడ్యమి తిథి నుంచి మొదలుపెట్టి వరుసగా 9 రోజులు చేసుకుని 10వ రోజున విజయదశమి పండగ చేసుకుని అమ్మవారిని మనం ఉద్యాపన చెప్పుకోవటం, సాగనంపటం అనేది జరుగుతుంది. కానీ ఈసారి విశేషం ఏంటంటే దసరా ఎప్పుడు మనం 9 రోజులు లేకపోతే విజయదశమి కాబట్టి 10 రోజులు అనుకుంటాము. కానీ ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహా విశేషం ఈసారి దసరా 11 రోజులు చేసుకోవటం. 11 రోజులు చేసుకోవటం మళ్ళీ ఇలా 11 రోజులు చేసుకోవటం అనేది మళ్ళీ మనకి 10 సంవత్సరాలకు కానీ రాదు, 10 సంవత్సరాలకు కానీ మళ్ళీ రాదు. అంటే ఎట్లా ఎటువంటి తరుణం సంభవించబోతుంది? అంటే ఒక తిథి 2 రోజులు వచ్చింది. ఓకే, ఒక తిథి 2 రోజులు రావటం వల్ల అట్లా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఓకే, మన పెద్దవాడు చెప్పారు 10 సంవత్సరాల క్రితం ఇట్టాగే చేశారు. ఓకే, ఇప్పుడు 2025 కదమ్మా. ఈ 25కి మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే ఆ రోజున అలాగే 11 రోజులు చేశారు. ఈసారి అంత మహత్తరైన విశేషం 10 రోజులు కాకుండా అమ్మవారిని ఇంకొక రోజు ఎగస్ట్రాగా చేసుకునే అదృష్టం, మహాభాగ్యం మనకి ఇప్పుడున్న వాళ్ళందరికీ కలుగుతోంది. అది చాలా విశేషమైంది. పాడ్యమి రోజున అమ్మవారిని చక్కగా వాళ్ళ శక్తి కొలది ఒక కలశంలో నవరత్నాలు, పంచలోహాలు, పంచపల్వాలు, శుద్ధ జలాలు, మీరు ఏదైనా యాత్రలకు వెళ్ళుంటే గనక గంగాజలం గాని, మానవ సరోవర యాత్ర నీళ్లు గాని, గోదావరి నీళ్లు, కృష్ణ నీళ్లు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవేమీ లేవనుకోండి, శుద్ధ జలాలు ఇంట్లో మడిగట్టుకుని చక్కగా శుచి శుభ్రంతో ఉన్న జలాలతో కలశ స్థాపన చేసుకుని ఎవరి ఇష్టానికి వాళ్ళకు అనుగుణంగా ముందు రోజు నుంచి అమ్మవారిని అలంకారం చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మొదటి రోజు కాబట్టి తప్పకుండా ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని మంత్రోక్తంగా అమ్మవారిని కలశ స్థాపన చేసుకోవటం అనేది మంచి పద్ధతి అమ్మా. ఇప్పుడు మీకు వచ్చున్నా కూడా ఆయన మంత్రోక్తంగా కలశ స్థాపన చేస్తారు కాబట్టి ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని మొదటి రోజు మట్టుకు కలశ స్థాపన అలా చేసుకుని మిగతా మీరు 8 రోజులు మీ ఇష్టాన్ని అనుగుణంగా మీరు చేసుకున్నా చివరి రోజు మళ్ళీ బ్రాహ్మణ్ణి నియమించుకుని ఆ కలశానికి ఉద్యాపనది మనం ఉద్వాసం చెప్పాలి కదా కలశానికి, అమ్మవారికి. ఆ కార్యక్రమం మళ్ళీ అయ్యగారితో అలా చేయించుకుంటే మంచి పద్ధతి. లేదు మాకు వచ్చు మేము చేసుకుంటాం ఆ మంత్రోక్తంగా అంటే గనక అలా చేసుకోవచ్చు. ఏదేదైనా శరన్నవరాత్రి మీరు మొదలు పెడుతున్నారు అన్నప్పుడు ఇంట్లో మన పరిస్థితులు ఏమిటి, ఈ 10 రోజులు కంటిన్యూగా మనం చేయగలమా ఏదన్నా ఆటంకాలు కలిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇబ్బంది రోజులు, స్త్రీలకు ఇబ్బంది రోజులు కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా కొద్దిగా అనారోగ్య పరిస్థితులతో ఉన్నా అది పరిస్థితులన్నీ మీరు గ్రహించుకుని కలశ స్థాపన చేసుకోవాలి. అది ముందు సూచనగా తీసుకోండి. తర్వాత నవరాత్రులకి ఏమేమి సాధన సామాగ్రి కావాలి. మొదటి రోజున బాలా త్రిపుర సుందరి, 9 రోజులు అమ్మవారిని 9 రకాల అవతారాలతో మనం పూజించుకుంటున్నాం. ఈ అవతారాలు పూజించుకోవటం అనేది కూడానమ్మా ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్నది ఇంకో ప్రాంతంలో ఉండదు, ఇంకో ప్రాంతంలో ఉన్నది మనకుండదు. ఆయా దేశాల్లో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటారు కాబట్టి 9 మంది మూర్తుల్ని అమ్మ 108 మంది మూర్తులుగా ఉన్నా కూడా అక్కడ ఉన్న వారి యొక్క ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలను బట్టి ఆ మూర్తుల్ని బలానా అమ్మవారుగా పిలుచుకోవడం జరుగుతుంది కదా. ఇప్పుడు దుర్గా సప్తశతిలో సప్తమాతృకులను తీసుకుని ఒక చోట మనం పూజ చేసుకోవడం జరుగుతుంది. మామూలు పరిధిలో మన సరస్వతి, లక్ష్మి ఇలా చేసుకుని చూసుకోవటం ఉంటుంది. కాబట్టి మీరు ఏ రోజున ఏ అమ్మవారిని మీరు కొలుచుకోదలుచుకున్నారు అన్నది ఒక ముందు నోట్స్ రాసేసుకోవాలి. ఆ రోజున ఏం వస్త్రం కట్టాలి, ఏ పూలతో పూజ చేయాలి, ఏ ప్రసాదం పెట్టాలి అని మీరు చక్కగా ఒక నోట్స్ పుస్తకం దగ్గర పెట్టుకుని విధి విధానంతో అట్లా చక్కగా చేసుకోండి మనస్ఫూర్తిగా. ఒంటిపూట భోజనం చేయటం,
చాలా మంది అంటే నియమనిష్టలతో ఉండి ఒంటిపూట అసలు భోజనం చేయకుండా కూడా పళ్ళు పలహారాలతో ఉండే 9 వాళ్ళు కూడా రోజులు ఉన్నారు. కార్యక్రమం చేసే వాళ్ళు అవును. ఉన్నారు. తలలో దువ్విని కూడా పెట్టరు. అవును. నేను చాలా సార్లు అవును. 3 సంవత్సరాలు కంటిన్యూగా అట్ట నేను చేశాను. తలలో కూడా దువ్విని కూడా పెట్టలేదు. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూగా తలలో దువ్విని కూడా పెట్టలేదు. దువ్విని పెట్టకుండా త్రికాలార్చనలు 3 సార్లు ప్రాతకాలంలో, మధ్యాహ్నం, సాయంత్రం 3 కాలాలు ప్రసాదాలు విడివిడిగా, 3 కాలాలు పూజలు, 3 కాలాలు బాల పూజ, సుహాసిని పూజ రోజు కూడా. చిన్న పాపని బాలగా చూసి బాల పూజ చేసుకోవటం, సుహాసిని రోజుకొక ముత్తైదుకి సుహాసిని పూజ చేసుకోవటం విశేషం. 9 రోజులు అలా వైభవంగా మనం చేసుకోవచ్చు. అమ్మ కొండంత దేవుడికి కొండంత పత్రి మనం పెట్టలేము. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఎవరు మనం చేసుకోగలమని ఒక స్థిరత్వానికి వచ్చి ఈ దసరా నవరాత్రులు అద్భుతంగా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా చెప్పారు. ఎందుకంటే నవరాత్రులలో చాలా మందికి చాలా సందేహాలు ఉండే, అవన్నీ కూడా మీరు మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ధన్యవాదాలు.